సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కి 6 అడుగుల బుల్లెట్ తగులుతుందా? ఇప్పుడు 6 అడుగుల బుల్లెట్ తప్పనిసరిగా తగులుతుంది. ఇప్పుడు తను దాని బారిన పడ్డానని చెప్పేసి ఆయన కూతురు కవిత స్పష్టంగా చెప్తుంది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో హరీష్ రావుని, సంతోష్ రావుని ఇద్దరిని కూడా దుమ్మెత్తిపోశారు. దుమ్మెత్తిపోయటమే కాదు, ఇప్పుడు తన తండ్రి ఈ 6 అడుగుల బుల్లెట్ కొట్టల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిక చేశారు. అట్లాగే తన తండ్రికే కాదు, రామన్న కూడా ఇప్పుడు తన పట్ల తనతో మాట్లాడి 103 రోజులైంది. తనకి ఆయనకి మధ్యలో, రామన్నకి మధ్యలో విభేదాలు రావటానికి కూడా హరీష్ రావే కారణం అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళిద్దరు అవినీతి కారణంగానే ఇప్పుడు కాళేశ్వరంలో కానీ ఇంకెక్కడైనా సరే పార్టీకి కానీ కేసీఆర్కి కానీ మచ్చ ఏర్పడిందని చెప్పేసి ఆమె మొత్తంగా తప్పులన్నీ వాళ్ళ మీదే నెట్టేశారు. ఈ విషయాలు అట్లా పక్కన పెడితే అసలు హరీష్ రావు ఏంటి, ఇప్పుడు హరీష్ రావు పాత్ర ఏంటి? హరీష్ రావు నిజంగానే కేసీఆర్ని దించేయటానికి లేకపోతే కేటీఆర్ని దెబ్బ కొడటానికి కుట్రలు చేస్తారా? ఆయనకి ఆ ఉద్దేశం ఉందా? అసలు పార్టీ ఆయన్ని హస్తగతం చేసుకునే ఆలోచన ఉందా? ఇవన్నీ అంటే ఇప్పుడు కొత్తగా చర్చకు వచ్చిన అంశాలు కాదు. గతంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో బలమైన నాయకుడు హరీష్ రావు, ఆయనకి కార్యకర్తల ఫాలోయింగ్ ఉంది. ఆయన మొదటి నుంచి కూడా వెన్నంటి ఉంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్కి ఉద్యమం కాలం నుంచి ఇప్పుడు తర్వాత కవిత కానీ కేటీఆర్ కానీ అమెరికాలో చదువుకుని అమెరికాలో ఉద్యోగాలు చేసి తర్వాత వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యారు. పార్టీతో కానీ ఉద్యమంతో ఒకటి జాయిన్ అయ్యారు. అయితే ఈ విషయానికి కూడా కవిత ఏం చెప్తున్నారంటే, మొదట్లో కేటీఆర్ తోటి ఆయన ఉన్నాడనేది అబద్ధము. సంవత్సరంన్నర తర్వాతనే ఉద్యమం ప్రారంభించిన తర్వాత వచ్చాడు. రావటమే కాకుండా మనకి గొడవంతా అవసరమా? అదేదో చంద్రబాబు ఇచ్చిన పదవిని అట్లా దాంట్లోనే కొనసాగిస్తే పోతుంది కదా, ఎందుకు రిస్క్ అని చెప్పాడు. అంతేకాకుండా 1.5 కోటి పెట్టి ఏదో వ్యాపారం చేసుకుంటానని చెప్పాడు. ఇట్లా మొత్తం హరీష్ రావుకు సంబంధించిన కొంతవరకు ఏంటంటే ఆయన అప్రతిష్ట పాలు అయ్యే అంశాలన్నింటినీ కూడా ఇవాళ కవిత ఆమె బయటపెట్టారు. అంటే హరీష్ రావు విషయంలో ఇప్పుడు కేసీఆర్ కూడా పూర్తి నమ్మకం లేదు. ఆయనకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయనేది గతంలో జరిగిన కొన్ని సందర్భాలను బట్టి తెలుస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డితో కూడా హరీష్ రావు కలవటానికి అవసరమైతే కాంగ్రెస్కి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని వెళ్తాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కూడా ఇప్పుడు కేటీఆర్ పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలు లేకపోతే మంత్రివర్గంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఇవన్నీ చేస్తున్నప్పుడు అసలు ఇప్పుడు పార్టీలో ఎవరు నెంబర్ 2 అనేది ఒక చర్చ చాలా కాలంగా వస్తూనే ఉంది. ఇప్పుడు కేటీఆర్తో పోలిస్తే అంటే కేటీఆర్ కూడా తన వాక్చాతుర్యం ఉంది, తన అమెరికాలో చదువుకుని వచ్చాడు, ఆయన ఐటీ మినిస్టర్గా కొంత ఇమేజ్ సంపాదించాడు. ఎంత సంపాదించినా గ్రాస్ రూట్స్ లెవెల్లో హరీష్ రావుకి ఉన్న పట్టు ఆయనకి పార్టీ మీద లభించలేదనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ విషయం కేసీఆర్కి కూడా తెలుసు. అందుకనే ఆయన కూడా కొంతకాలం హరీష్ రావుని పక్కన పెట్టి చూశారు. అంటే కొన్ని వరంగల్కి సంబంధించిన ఎలక్షన్స్కి సంబంధించి కానీ కొన్ని పనులు ఒంటరిగా కేటీఆర్ చేయగలుగుతాడేమో అని చెప్పేసి ఇవన్నీ పరీక్షల తర్వాత ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాక పార్టీలో కార్యకర్తలకు కానీ లేదా పార్టీ క్యాడర్కి కానీ ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే కేసీఆర్ తర్వాత ఖచ్చితంగా కేటీఆరే ఈ పార్టీకి వారసుడు అని చెప్పేసి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయనే అవుతాడు. అసలు కేసీఆర్ కూడా ఒక దశలో తాను తప్పుకుని తాను ఉండగానే ఇప్పుడు కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఆయన అనుకున్నారు. ఈ విషయంలో తన సలహా కూడా అడిగారని ప్రధాని మోడీ కూడా తన ఆశీస్సులు కావాలని అడిగారని కేసీఆర్ ఒక సందర్భంలో చెప్పారు, ఏదో ఎన్నికల ప్రచారానికి సంబంధించింది. అంటే దీన్ని బట్టి ఇప్పుడు పార్టీలో ఒక రకమైన టజిల్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆమె చెప్పినట్టు ఇప్పుడు కేసీఆర్, కవిత సొంత ఇంట్లో వాళ్ళ కింద లెక్క. ఇప్పుడు అట్లాగే హరీష్ రావు, సంతోష్ రావు వాళ్ళు బయట వాళ్ళ కింద లెక్క. వాళ్ళు అవుట్ సైడర్స్, వీళ్ళు ఇన్సైడర్స్. ఇప్పుడు మన ఇంట్లో మన ముగ్గురు మధ్య చిచ్చు పెడతానికి హరీష్ రావు, సంతోష్ రావు ప్రయత్నం చేశారు. ఆ విషయంలో సఫలమయ్యారని చెప్పేసి
కవిత ఆరోపిస్తున్నారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసలు హరీష్ రావు భవిష్యత్తు ఏంటి? హరీష్ రావు ఇంత పెద్ద విమర్శలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన అంటే తన పిల్లల్ని ఎవరినో వాళ్ళు లండన్‌లో ఏదో ఎడ్యుకేషన్‌కి సంబంధించిన కోర్సులు చేర్పించడానికి వెళ్లారని తెలుస్తుంది. ఆయన వచ్చాక ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటది? ఇప్పుడు నిజంగా తనని చాలా అప్రతిష్ట పాలు అయ్యే విధంగా ఇవాళ కవిత మాట్లాడారు. ఆయన్ని అది జీర్ణం చేసుకోగలరా? అసలు నిజంగా ఇప్పుడు హరీష్ రావు అంతరంగం ఏంటి? అంటే చాలా సందర్భాల్లో కూడా నేను మా మామతోనే ఉంటాను. నేను ఎక్కడికి బయటకు వెళ్ళే ఆలోచన లేదు. మే అని చెప్పేసేసి ఆయన చెప్పాడు. ఇటీవల కాలంలో మేమిద్దరం కృష్ణార్జునులకు మళ్ళీ ఉంటామని చెప్పేసేసి హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా బహిరంగంగానే చాలా సందర్భాల్లో చెప్పారు. ఇద్దరి మధ్య కూడా కోఆర్డినేషన్ బాగానే ఉంటుంది. అంటే ఇవన్నీ చూసి ఏమన్నా కవితకి ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరూ కలిసిపోతే అని ఏమన్నా ఆమెకు అనుమానం వచ్చిందేమో తెలీదు. అంతేకాకుండా ఇప్పుడు ఆస్తుల పంపకాల్లో గొడవలో కూడా ఉన్నాయని చెప్పేసేసి ఊహాగానాలు వెలువడుతున్నాయి. అట్లాగే ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి గానీ, లేదా ఆరోపణలు గానీ బాధ్యత వహించాలని కవిత చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో పాలసీ డెసిషన్స్ తీసుకుంటారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన హరీష్ రావు దానికి బాధ్యుడని, సంతోష్ రావు కూడా ఒక అవినీతిపరుడు అని చెప్పేసేసి ఆమె ఆరోపించారు. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆమె బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ని ఇబ్బందిలో పెట్టారు. అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే విషయం చెప్పకనే చెప్పారు. అంటే ఈ స్ట్రాటజిక్ ఫెయిల్యూరా ఇది? లేదంటే ఎమోషనల్‌గా మాట్లాడారా? దీన్ని కేసీఆర్ ఎలా జీర్ణం చేసుకుంటారు? అంటే ఇప్పటివరకు పార్టీ క్యాడరు లో ఎవరైనా సరే ఈ కవితను విమర్శించేటప్పుడు మరీ ఒక స్థాయి దాటకుండా ఒక శుతిమెత్తగా విమర్శలు చేయమని పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించారనే విషయాన్ని కన్సిడర్ చేయమని మిగతా అంశాలు జరిగిపోవద్దని కేసీఆర్ చెప్పారని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇవాళ మరి హరీష్ వ్యవహారాన్ని ఇప్పుడు హరీష్ ఇప్పుడు ఏంటి ఆయన భవిష్యత్తు ఏంటి? ఇంత తీవ్రమైన విమర్శలు చేశాక అసలు ఆయన ఒక తిరుగుబాటుదారుడుగా లేదా కుట్రదారుడుగా వీళ్ళని దెబ్బతీసే ఒక 6 అడుగుల బుల్లెట్‌గా, తండ్రి కొడుకులను దెబ్బతీసే బుల్లెట్‌గా ఈమె చెప్పిన సందర్భంలో ఇప్పుడు హరీష్ రావు రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అట్లాగే ఇప్పుడు గతంలో కూడా కవిత ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటి మంత్రాలు జరిపారు. కొంతమంది ఎమ్మెల్యేలను తాను తీసుకొస్తాను, తన మంత్రివర్గంలో స్థానం ఇవ్వమని చెప్పేసి అది కూడా పుకార్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ విషయంలో కూడా అట్లాగే ఇప్పుడు హరీష్ రావు గురించి కూడా ఇప్పుడు కవిత ఆరోపణలు చేస్తున్నారు కౌంటర్‌గా. అంటే ఈ కన్ఫ్యూజన్ అసలే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కన్ఫ్యూజన్‌లో ఉన్న పరిస్థితుల్లో దాని బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి కవిత చేసిన ఆరోపణలు మరింత నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది. అట్లాగే హరీష్ రావు మొరాలిటీని దెబ్బతీస్తే ఇప్పుడు ఆయన మరి ఇంతకాలంగా నేను పార్టీకి సేవలు చేశాను, వీళ్ళతో కలిసి ఉన్నాను, ఏంటి ఈ రకమైన ఆరోపణలు అని ఇప్పుడు రేపు కేసీఆర్‌ని నిలదీసి అడిగినా ఆశ్చర్యం లేదు. లేదంటే తను మౌనంగా ఉండి తన పని తను చేసుకుంటారేమో అనేది చూడాలి. ఇప్పుడు మరి దీనికి కేసీఆర్ ఎట్లా రియాక్ట్ అవుతారనేది చూడాలి.